ప్రజా తీర్పుని అన్ని పార్టీలు అంగీకరించారని, ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు, సీట్లను కూడా ప్రజా తీర్పులో భాగంగానే చూస్తామని తెలిపారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ వైఫల్యంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు చెప్పారు. ఒక్క వైసీపీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతోనూ జతకట్టారని, పొత్తులతోనే ఆయన విజయం సాధించారని అన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో సమావేశమైన నేతలు ఏపీలో అత్యంత భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఏపీ పరిస్థితులపై ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ అకృత్యాలను వివరించామని చెప్పారు వైసీపీ నేతలు. తమపై దాడులు చేస్తూ చివరికి తామే దాడులు చేస్తున్నట్టుగా వక్రీకరించి చెబుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీలు. చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు, గూండాలు చేస్తున్న దాడుల వీడియోలను కూడా తాము సేకరించామని, బాధితులు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాడులు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి ముందే వ్యూహాత్మకంగా వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేశారని అన్నారు విజయసాయిరెడ్డి. వారి కుటుంబ సభ్యులపై దాడులు జరిగితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని తాను చంద్రబాబుకు సూచిస్తున్నట్టు తెలిపారాయన. ఏపీలో చంద్రబాబు, లోకేష్ రక్త చరిత్ర సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ హింసకు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏపీలో టీవీ9, ఎన్టీవీ, సాక్షి సహా మరికొన్ని మీడియా సంస్థల ప్రసారాలను అడ్డుకుంటున్నారని, కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని చెప్పారు విజయసాయిరెడ్డి. 27 సంఘటనలను లిస్టు చేసి రాష్ట్రపతికి, ప్రధానికి నివేదిక రూపంలో పంపించామన్నారు. పార్లమెంట్లో టీడీపీకి 16 మంది ఎంపీలుంటే వైసీపీకి 15 మంది ఎంపీలున్నారని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. ఏపీలో ఓటమి పాలైన పార్లమెంట్లో టీడీపీతో తమ బలం దాదాపు సమానమని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి బిల్లులు పాస్ కావాలంటే తమ మద్దతు కూడా అనివార్యమని వివరించారు. అయితే రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిల్లులపై తమ నిర్ణయాలు ఉంటాయని, వైసీపీ దేశభక్తి కలిగిన పార్టీ అని చెప్పారు విజయసాయిరెడ్డి. అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతిస్తాం కానీ తమ మద్దతు బీజేపీకి కాదని అన్నారు విజయసాయిరెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది.